నమస్తే మా మీరు సమ్మర్ అంటే మే ఇంటెక్ కి ప్లాన్ చేస్తున్నట్టయితే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఆలోచించని సమ్మర్ ఇంటెక్ ని ప్లాన్ చేస్తున్నావు అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఆల్సో యూట్యూబ్ లో కూడా ఇంటెక్ గురించి చక్కగా వీడియోలు లేవు. జనరల్ గా స్ప్రింగ్ ఇంకా ఫాల్ అని రెండు పెద్ద ఇంటెక్లు ఉన్నాయి. బట్ ఈ రెండింటికి మధ్యలో ఉన్న చిన్న ఇంటేకే ఈ సమ్మర్ ఇంటెక్. ఇది మే జూన్ మంత్లు ఉంటది. ఆల్సో అన్ని యూనివర్సిటీలకి అన్ని కోర్సులకి ఇంటెక్ ఉండదు. అట్లా అని చెప్పేసి ఎవరికి తెలియని యూనివర్సిటీలనే ఉంటదని కాదు. మేజర్లీ అందరు పోయే యూనివర్సిటీస్ లో కూడా ఇంటెక్ ఉంటది. బట్ అగైన్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే సమ్మర్ ఇంటెక్ కి మీ ప్రిఫర్డ్ కోర్సు ఆర్ ప్రోగ్రామ్ ఉందో లేదో యూనివర్సిటీ వెబ్సైట్ లో చెక్ చేసుకోండి. సమ్మర్ ఇంటెక్ యూనివర్సిటీల లిస్ట్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చినా ఒకసారి అవసరం పడితే చూడండి. యూజువల్ గా చాలా మంది అయితే సమ్మర్ ఇంటేకే కావాలి అని ప్లాన్ చేసుకొని పోరు. నార్మల్ గా వీసా స్లాట్స్ దొరకకనో ఏదైనా ఇష్యూ వల్ల అడ్మిషన్ డిఫర్ చేసుకోనో ప్రీవియస్ ఇంటెక్ కి రిజెక్ట్ అయితేనో ఈ సమ్మర్ ఇంటెక్ ని చూస్ చేసుకుంటారు. బట్ ఒకవేళ మీకు కావాల్సిన కోర్స్ ఈ సమ్మర్ సెమిస్టర్ లోనే స్టార్ట్ అవుతుందంటే మీరు గిఫర్లు ఏం లేకుండా డైరెక్ట్ గా సమ్మర్ ఇంటెక్ అప్లై చేయొచ్చు. అసలు యూఎస్ లో మాస్టర్స్ చేయాలంటే ఏమేం కావాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఈ ప్రాసెస్ ఎట్లుంటది అని ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆల్రెడీ క్లియర్ గా ఒక వీడియో చేసిన. ముందు ఆ వీడియో చూడండి. A to Z ప్రాసెస్ లో ఏమేమి ఉంటాయి, అసలు ఎట్లా చేయాలి అని ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఆ వీడియోని ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టిన. సో మనం ఇప్పుడు మన ప్రాసెస్ ని ఫేజెస్ కింద డివైడ్ చేసుకుంటే ఒక ఈజీగా ఐడియా వస్తుంది. గుర్తుంచుకోండి, ఈ ఫేజెస్ ని టైం కి ఫాలో అయిపోతే ఖచ్చితంగా ప్రాసెస్ అంతా స్మూత్ గా అయిపోతుంది. ఇప్పుడు మన జనరల్ రూల్ ఆఫ్ థంబ్ ఏంది అంటే మనం ఏ ఇంటేక్ అయితే యూఎస్ కి పోదాం అనుకుంటున్నామో దానికంటే ఒక 1 year ముందే మనం ప్రాసెస్ ని ప్లాన్ చేసేస్తే మొత్తం బటర్ లాగా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఫేజ్ 1 షార్ట్ లిస్టింగ్ అండ్ టెస్ట్. ఈ ఫేజ్ ని మనం ప్లాన్ చేస్తున్న ఇంటేక్ కంటే ఒక 1 year ముందే మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఫేజ్ ని మనం ఏప్రిల్ లోనే స్టార్ట్ చేస్తే బెటర్. ఈ టైంలోనే మీరు జిఆర్ఈ రాద్దాము అనుకుంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో దట్ మేకి అట్లా ఎగ్జామ్ మంచిగా రాసుకోవచ్చు. కొంతమందికి ప్రిపరేషన్ టైం ఎక్కువ కావాలి అంటే ఇంకా ముందే జనవరి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ జిఆర్ఈ రాసినా రాయకపోయినా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ డ్యూయలింగో మాత్రం జూన్ కల్లా కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఒకవేళ డీలే అయినా స్కోర్ తక్కువ వచ్చినా పర్లేదు, టైం తీసుకొని మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఎట్లన్నా జూలై ఆర్ మాక్సిమం ఆగస్ట్ ఫస్ట్ వీక్ కల్లా మనకు టెస్ట్లన్నీ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. బట్ గుర్తుంచుకోండి, ఎగ్జామ్స్ ఎంత ఎర్లీగా మనం ఫినిష్ చేసుకుంటే అంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఫేజ్ 2 డాక్యుమెంటేషన్ అండ్ అప్లికేషన్. ఈ సెకండ్ ఫేజ్ చాలా క్రూషియల్. జూలై ఆగస్ట్ మంత్ లోనే మీరు డాక్యుమెంటేషన్ మొత్తం రెడీ చేసుకోవాలి. అంటే ఎస్ఓపి, ఎల్ఓఆర్, జిఆర్ఈ, ఇంకా ఐఎల్స్ కోర్సు, మార్క్ మెమోలు, సిఎంఎంలు, ఇంకా చదువుతున్నట్టయితే బోనఫైడ్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఇట్లా ఈ డాక్యుమెంటేషన్ ఎందుకు క్రూషియల్ అంటున్నా అంటే ఒకవేళ మీ ప్రొఫైల్ యావరేజ్ ఉన్నా కానీ మీ ఎస్ఓపి అండ్ రెజ్యూమే బాగుంటే మీకు అడ్మిట్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఒక వెల్ డ్రాఫ్టెడ్ ఎస్ఓపి ఇంకొక మంచి రెజ్యూమే తయారు చేసుకుంటే మీ ప్రొఫైల్ కి క్రెడిబిలిటీ పెరుగుతుంది. అండ్ మెయిన్ ఆగస్టు సెప్టెంబర్ లోపలనే అనుకున్న అన్ని యూనివర్సిటీలకు అప్లై చేసుకోండి. ఒకవేళ లేట్ అయినా పర్లేదు, బట్ మాక్సిమం నవంబర్ ఎండ్ లోపు అన్ని అప్లికేషన్లు సబ్మిట్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే ఆగస్ట్ కట్లా మాక్సిమం అన్ని యూనివర్సిటీలో అప్లికేషన్ ఓపెన్ అయిపోతాయి. అండ్ కొన్ని మంచి యూనివర్సిటీ వాళ్ళు నవంబర్ 30th లోపలనే డెడ్ లైన్లు కూడా పెడతారు. సో ఎంత ఎర్లీగా మనం అప్లై చేసుకుంటే అంత మంచిగా మనకు అడ్మిషన్ తో పాటు స్కాలర్షిప్ ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. బట్ నవంబర్ లోపలనే అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తే మీకు అప్లికేషన్ కోసం ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఒక నెల మొత్తం హాయిగా తడిగుడు వేసుకొని కూర్చోవచ్చు. బట్ లేట్ అయితే ప్రెషర్ పెరిగిపోతుంది. ఇంకా ఫేజ్ 3 I-20 అండ్ లోన్ ఫండింగ్. ఈ ఫేజ్ కూడా కొంచెం ఎర్లీగా చేసుకుంటే బెటర్. యూనివర్సిటీస్ నుంచి మీ డిసిషన్స్ అనేవి జనవరి మిడ్ నుంచి మార్చ్ మిడ్ లోపు ఎప్పుడన్నా వస్తాయి. సో ఎక్కువ టైం వేస్ట్ కాకుండా మీ యూనివర్సిటీ నుంచి అడ్మిట్ రాగానే I-20కి అప్లై చేసేయండి. కొన్ని యూనివర్సిటీలు వితౌట్ ఎనీ డిపాజిట్ మనకు I-20 ఇస్తారు. కొన్నిసార్లు ఏమో డిపాజిట్ ఇంకా ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకు I-20 ఇస్తారు. వన్స్ ఈ I-20 రాగానే దాని మీద సెవిస్ ఐడి ఒకటి ఉంటుంది. ఆ ఐడి యాక్టివేట్ చేయడానికి మనం సెవిస్ ఫీ కట్టేయాలి. తర్వాత మనం వీసా స్లాట్ కోసం కూడా ఒక ఫీ పే చేస్తాం. వన్స్ ఈ పేమెంట్లన్నీ అయిపోయిన తర్వాత వాడు వీసా స్లాట్లు ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు వీసాకి స్లాట్ బుక్ చేసుకోవాలి. బట్ ఈ లోపలనే మనం ఫండింగ్ కి కూడా రెడీ చేసుకోవాలి. యాక్చువల్లీ మన I-20 రిక్వెస్ట్ చేసే టైంలోనే అంటే ఫిబ్రవరి మిడిల్ లోన్ ఆర్ ఫండింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే చాలా బెటర్. లేకుంటే ప్రెషర్ పెరిగిపోతుంది. ఈ లోన్ ప్రాసెస్ కి అయితే నార్మల్ గా మస్తు టైం పడుతుంది మా. ఇప్పుడు ఈ లోన్ కోసం ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ తిరగాలని ఏం టెన్షన్ లేదు. డైరెక్ట్ గా జాల్ వాళ్ళ దగ్గర నుంచి ఆన్లైన్ అప్లై చేసేసుకోవచ్చు. స్పాన్సర్డ్ కాదు, వీళ్ళే HDFC, SBI లాంటి 20 బ్యాంకులతో టైఅప్ అయి ఉన్నారు. సో ఒక్క అప్లికేషన్ పెట్టేస్తే వీళ్ళే మనకి బెస్ట్ ఆఫర్ ఏ బ్యాంక్ నుంచి వస్తుందో చెప్తారు. మనం ఆ ఆప్షన్ల నుంచి బెస్ట్ డీల్ ఏందో చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫేజ్ 4 వీసా ఫ్లైట్. ఈ ఫేజ్ 4 లో 2 స్టెప్పులు మాత్రమే ఉన్నాయి. జనరలీ మార్చ్ ఏప్రిల్ లో వీసా స్లాట్లు స్లోగా ఓపెన్ అవుతాయి. అండ్ ఈ లోపే షాపింగ్ ఇంకా ఫ్లైట్ టికెట్ల సంగతి కూడా ప్యారలల్ గా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రీ డిపార్చర్ చెక్ లిస్ట్ ఉన్న ఐటమ్స్ అన్ని సెట్ చేసుకోవాలి. దీని గురించి కూడా ఆల్రెడీ క్లియర్ గా వీడియో ఇచ్చిన కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఒకవేళ వర్స్ట్ సినారియోలో వీసా రిజెక్ట్ అయితే పరిస్థితి ఏంది అని డౌట్ వస్తే ఈ సమ్మర్ ఇంటెక్ లో మళ్ళీ రీట్రై చేసుకోవడానికి టైం తక్కువ ఉంటుంది కాబట్టి మనకు స్లాట్లు ఈజీగా దొరకవు. దొరికితే ఓకే, దొరకకపోతే డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్ ఇంటెక్ కి మన అడ్మిషన్ ని డిఫర్ చేసుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నా, ప్రాసెస్ ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిది. అండ్ ఒకవేళ నేను చెప్పిన టైంలో అయినా మీ ప్రాసెస్ కొంచెం డీలే అవుతుంది మావా ఎట్లా అంటే పర్లేదు, బట్ తొందరగా ప్రాసెస్ కంప్లీట్ చేయి, డీలే అవుతుంది లేకుంటే ప్రెషర్ పెరిగిపోతుంది. సో అది కథ. అండ్ యా అంతే మరి, బాయ్.